మహిళా సాధికారత కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలోని మామిడి కుదురు అయినవిల్లి మండలాల్లోని బీసీ ఓసీ మహిళల కోసం కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ ఈ శిక్షణ కేంద్రం ద్వారా గ్రామీణ మహిళలకు ఆధునిక కుట్టు మిషన్లపై శిక్షణ అందిస్తారన్నారు. అలాగే ఉచితంగా మిషన్లు అందజేస్తారని, దీనితో పాటు మార్కెటింగ్ శాఖలోని ప్రోత్సాహకాలు అందిస్తారని తెలిపారు. మహిళలు స్వయం ఉపాధితో ఎదిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మహిళలంతా ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. టైపింగ్లో ప్రారంభం ఉంది. ఇంకా మనకి శిక్షణ అవ్వచ్చు, మీ దగ్గర పని కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ మండలంలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ అటెండ్ చేయలేము కాబట్టి ఈ బ్యాచ్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కూడా అవకాశం ఉన్నది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చేటట్లు తప్పనిసరి చేస్తాం. అంటే దీంతోనే సరిపోయిన మాత్రం అనుకోవద్దు, నిరాశ చెందొద్దు. తప్పనిసరిగా ఇంకా మిగతా కూడా ఈ అవకాశాలు వస్తాయి. మీరు ఈ టైలరింగ్ శిక్షణలో ఇది మంచిగా శిక్షణ మిగతా 10 మందికి చెప్పగలిగితే వాళ్ళు కూడా ఇదే విధంగా మీరు చేసేటట్టు వాళ్ళు కూడా అడిగి పొందుతారు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేకించి మహిళల కోసం, మహిళల యొక్క చదువు ఉపాధి కోసం పాటుపడుతుంది కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వరి గారు కానీ, వీళ్ళు ఏంటంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి ఇందులో ఏమాత్రం తేడా లేకుండా ప్రజల యొక్క సంక్షేమం కోరుకుని పనిచేస్తున్నారు కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని ఇలా ఆదరించాలని సందర్భంగా తెలియజేస్తూ మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోమని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు. మీకు తప్పనిసరిగా ఈ కుటుంబ బస్సులో అంటే దీనికి ఒక అటెండెన్స్ ఉంటుంది, స్పెషల్ అటెండెన్స్. అది స్పెషల్ అటెండెన్స్ కంపల్సరీ అటెండెన్స్ 75% కావాలి. 5 వచ్చిన వాళ్ళకే డిస్కస్తారు, లేకపోతే డిస్కస్. ఇది గమనించాలి. ఇంకొకటి మీకు 2 షిఫ్ట్లు పెడతారో, ఉదయం మధ్యాహ్నం. ఇది ఎవరికైతే ఉదయం వెళ్ళడానికి వీలు పడుతుందో వాళ్ళు మధ్యాహ్నం వెళ్ళచ్చు, ఉదయం వీలు పడే వాళ్ళు ఉదయం వెళ్ళచ్చు. దాన్ని బృందానికి మండలాధికారికి చెప్పగలిగితే 2 షిఫ్ట్ల కింద విభజించి మీకు అనుకున్నటువంటి మీకు ట్రైనింగ్ చేస్తారు. దయచేసి మీరు ఇచ్చినటువంటి అవకాశం సద్వినియోగపరుచుకుంటారని